ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనందరి ఆత్మల కన్న తండ్రి మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ చక్కని భాగ్యమును బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ మీకు అందరికీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటాను. ప్రియులారా, గడిచిన దినంలో మనం నిర్గమకాండం 7వ అధ్యాయము 13వ వచనం వరకు ఉన్నటువంటి ఆ వచనాలను విషయాలను మనం ధ్యానం చేయటం అనేది జరిగింది. సో ఇందులో మనం తెలుసుకున్నటువంటి విషయాలు కూలంకషంగా ఆలోచన చేయగలిగితే, ఫరో దగ్గరికి మోషే గారు, అహరోన్ గారు వెళ్ళినటువంటి విషయము, అలా వెళ్ళిన తర్వాత కర్ర పాముగా మారటం అనేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా మాంత్రికులు ఎలా చేయగలిగారు దాన్ని అన్నటువంటి విషయం, దానికి ఉన్న పవర్స్ ఏంటి అన్నటువంటి విషయం కూడా మనం నేర్చుకోవటం జరిగింది. అట్లాగే ఈ సమయంలో నిర్గమకాండం 7వ అధ్యాయంలో 14వ వచనం నుండి చివరి వచనమైన 24వ వచనం వరకు, అనగా 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను మనం చక్కగా ధ్యానం చేద్దాం. ఇందులో తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయాలు, కర్ర పాముగా మార్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో దానివల్ల మనకు ఫలితం అనేది రాకుండా పోయింది. సో ఫలితం రాకుండా పోయినప్పుడు దేవుడు మరొక మార్గాన్ని మోషే గారికి సూచిస్తూ వస్తున్నాడు. అదే ఐగుప్తీయులకు మొట్టమొదటి తెగులు, నీరు రక్తముగా మారటం. బేసికల్లీ ఈ 7వ అధ్యాయము 14వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగాలన్నింటిలో కూడా మొదటి తెగులు గురించినటువంటి విశేషం ఉంటుంది. కాబట్టి ఐగుప్తీయులకు మొదటి తెగులు అన్న టైటిల్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఐగుప్తీయులకు మొదటి తెగులు, నీరు రక్తముగా మారుట. సో దీన్ని మనం పిన్ టు పిన్ వాక్యానికి వచనం టు వచనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 14వ వచనం నుండి నేను చదువుతూ ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తాను. నిర్గమకాండం 7వ అధ్యాయం 14వ వచనం నుండి. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి యొడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతబట్టుకుని అతని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుము అని. ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, దేవుడు ఆల్టర్నేటివ్ వైపు తీసుకెళ్తున్నాడు, మరొక ప్రయత్నం వైపు తీసుకెళ్తున్నాడు. నాకు తెలియక అడుగుతాను, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అనుకుంటే ఇంత ప్రాసెస్ అవసరం అంటారండి? మొదటిసారి ఫరో గారి దగ్గరికి మోషే అహరోనులు వెళ్ళి మాట్లాడటం, అది ఫెయిల్యూర్ అయిపోవటం, మళ్ళీ ఇశ్రాయేలీయులకు కష్టాలు ఎక్కువైపోవటం, తర్వాత కర్ర పాముగా మార్చబడటం, అక్కడ అది మళ్ళీ దానివల్ల రిజల్ట్ కూడా రాకపోవటం, మళ్ళీ ఇక్కడ నీళ్ళు రక్తంగా మార్చటం. ఇదంతా చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? దేవుడు అనుకుంటే ఇంత అక్కరలేదు కదా, క్షణాల్లో మార్పు తీసుకురాగలదు. దేవుడికి ఇంత టైం అవసరం లేదు, ఇన్ని ప్రయత్నాలు అవసరం లేదు కదండి. మరి ఎందుకు చేస్తున్నాడు ఇట్లాగా? మీకు ఏం అనిపించలేదా? పోనీ ఇక్కడితో అయిపోయిందా, మొదటి తెగులుతో అయిపోతుందా అంటే 10 తెగుళ్ళు కంప్లీట్ అవ్వాలి.
10 తెగుళ్ళు కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా ఈ విమోచన అనేది జరగదు, సాధ్యం కాదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఒకసారి స్పందించండి. నా వందనాలనా? వందనాలక్క, చెప్పండి. దేవుడు ఏదైనా కూడా మనము కష్టపడకుండా వస్తే అయినా దాని విలువ తెలియదునా మనకు. కానీ దేవుడు ప్రతిసారి ఇట్లా కష్టంలో తీసుకుపోయి దాన్ని చూపిస్తేనే దాని విలువ తెలుస్తుంది నా. అందుని బట్టి దేవుడు ఆ విధంగా చేసి ఉంటాడు అనుకుంటున్నా. అంటే మీరు ఇశ్రాయేలీల దృష్టిలో వాళ్ళ ఇశ్రాయేల్ యొక్క పరిస్థితిని బట్టి చెప్తున్నారు అక్క. ఇశ్రాయేల్ యొక్క వైపు నుంచి చెప్పకండి. సమస్య ఎక్కడ అంటే ఫరోను ఒప్పించడానికి ఇంత అవసరమా అది అడుగుతుందండి. చెప్పండి. ఫరోకు కూడా దేవుని శక్తి తెలియాలి కదనా. అంటే దేవుడి శక్తి అదే ఫరోకి దేవుడి శక్తి తెలియాలి అంటే ఒక్క దెబ్బతో దేవుడి శక్తిని దేవుడు తెలియజేయలేడా? అది నేను అడుగుతున్న ప్రశ్న. ఒక్కసారితో అయిపోదా దేవుడి శక్తి తెలుసుకోవాలంటే? ఇన్నెందుకు అని అడుగుతున్నాను. ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడండి. ఈ 10 రకాల తెగుళ్ళు కూడా ఐగుప్తులు వాళ్ళు పూజించే దేవతలు వారి దేవతలలో ఒట్టివి, నిజమైన దేవుడు యెహోవా అని తెలుసుకోవడానికి ఈ 10 రకాల తెగుళ్ళు దేవుడు వారికి కలిగించడం జరిగింది అని అనుకుంటున్నా. వెరీ గుడ్ తమ్ముడు. మీరు వ్యాలిడ్ ఆన్సర్స్ చెప్పారు ఇప్పుడు దాకా చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా. ఐగుప్తులో 10 రకాలైనటువంటి దేవతలు ఉన్నారు. వాళ్ళు వట్టి వాళ్ళు, దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, ఇశ్రాయేల్ దేవుడు అనేటువంటి విషయం ప్రత్యక్షంగా నిరూపించటం కోసం. ఎందుకంటే బేసికలీ ఇది డెలికేట్ ఇష్యూ. దేవుళ్ళు, దేవతలు, భక్తులు, భక్తికి సంబంధించినటువంటి విషయాల్ని ఒక సున్నితమైనటువంటి అంశంగా మనం చూడాలి. బేసికలీ నువ్వు నమ్మిన దేవుడు గొప్పడేం కాదు, అది ఒట్టివాడు. మేము నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు గట్టివాడు అంటే ఊరికి మాటతో చెప్పామనుకోండి, నమ్ముతాడు ఎవడన్నా? నమ్మకపోగా ఏం చేస్తాడు? మన మీద దాడైనా చేస్తాడు. ఎవడవై మా దేవుడి గురించి మాట్లాడటానికి అన్నట్టు. మరి వాళ్ళకు స్వతహాగా అనుభవం అవ్వాలి. వాళ్ళకు వాళ్ళుగా తెలియాలి. వాళ్ళు రుచి చూడగలరు, చవి చూడగలగాలి వాస్తవంగా వాడు. కాబట్టి ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. థియరీ వద్దు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలంటే కొంతమందికి అర్థం కావటానికి థియరీ పనికిరాదండి. ఊరికి మాట పనికిరాదు. కొంచెం వాళ్ళకి పడాల్సిందే దెబ్బలు పడితే కానీ స్పందనలు ఉండవు. ఐగుప్తీయులు అలాంటి వాళ్ళు. ఎస్పెషల్లీ లేకపోతే మనిషి యొక్క అవిధేయత తీవ్రతను బట్టి శిక్ష యొక్క పరిమాణము, శిక్ష యొక్క సంఖ్య పెరుగుతూ పోతుంది. ఫరో ఒక్క దెబ్బతో వదిలేసి పంపించుంటే ఈ తెగుళ్ళు వచ్చేవి కాదు. అంటే ఫరో ఉన్నటువంటి కఠినాత్మకతను బట్టి, వాని యొక్క చర్యలను బట్టి దేవుడి యొక్క ప్రతిచర్య ఉంటుందండి. అది మర్చిపోకండి. ఇన్ని అవసరమానంటే మరి వాడిని బట్టి అవసరం. మరి అక్కడ ఆ పక్క ఉన్నటువంటి వ్యక్తి 10 దెబ్బలు గట్టిగా పడితే తప్ప వీడు ఇన్న రకం కాదు. అందుకే కొట్టాల్సి వచ్చింది. మరదప్పకి బాబు తప్పైపోయిందని కాలబేరానికి వచ్చేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. నేను ఇంతకుముందు ఆ మాట చెప్పాను, గుర్తుందో లేదు. ఫుట్బాల్ గేమ్ తెలుసు కదండి మీకు. ఫుట్బాల్ గేమ్లో గేమ్ ఓవర్ అవ్వాలనుకోండి, ఒకే ఒక దెబ్బతో అయిపోతుంది. ఎప్పుడు? గోల్ వేసినప్పుడు కాదక్క, గోల్ వేసినప్పుడు కాదు. ఇంకా ఒకసారి గోల్తోనే అయిపోదు కదక్క ఫుట్బాల్ గేమ్. ఇంకా ఒక్క దెబ్బతో గేమ్ ఓవర్ అవ్వాలంటే ఏం లేదండి. ఈ పక్కవాడు కొట్టినప్పుడు ఆ పక్కవాడు కట్టకుండా ఉంటే సరిపోద్ది. మా వల్ల కదరా బాబు అని. అంతేనా? ప్రతిఘటించకుండా ఉండిపోయారనుకోండి, గేమ్ ఓవర్. అట్లాగే
దేవుడు యాక్షన్లోకి దిగినప్పుడు వామ్మో నీతో మేమెక్కడ పెట్టుకోగలం నాయన, నమస్కారం, నీకు పొరపాటు అయిపోయింది నాయన, కాలబేరానికి వచ్చేసినాడు అనుకోండి, అసలు వాస్తవంగా రావచ్చు. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు రావచ్చు ఫరో? ఏ సందర్భాన్ని బట్టి రావచ్చు అంటున్నాను నేను. మీరు అందరూ లైన్ లో ఉన్నారా లేదా, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ? మీకు ఇంతకుముందు ఇప్పటి వరకు జరిగినటువంటి సందర్భంలో ఒక సందర్భాన్ని బట్టే ఫరో మారిపోవచ్చు. ఏ సందర్భం అనిపించింది మీకు? ఏం అనిపించలేదు ఇప్పటిదాకా ఎవరికి? నీళ్లు రక్తంగా మారటం సందర్భం. నీళ్లు రక్తంగా మారటం కంటే ముందు చెప్పమ్మా. కర్రను పాముగా చేసినప్పుడే. వెరీ గుడ్. వాళ్ళ కర్రను, వాళ్ళ పాములన్నీ మనకు ఈ కర్ర మింగేసినప్పుడే ఆయనకు అయిపోయింది. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు నీళ్లు రక్తంగా మొదటి తెగులు అవసరత కూడా లేకుండానే, సరే ఇప్పుడు మోషే గారు కర్రను పాముగా చేశారు, ఓకే. తర్వాత ఐగుప్తీయుల శకుళ్ళగాండ్రు కూడా వాళ్ళ కర్రలు పాముగా చేశారు, ఇది ఓకే, సరిపోయింది, చెల్లుకు చెల్లయింది. కానీ నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది అంటే, ఈ ఒక్క కర్రే మిగిలిన వాళ్ళందరి కర్రలు మింగేసినప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా ఏమని అంటే, మా దగ్గరున్న మంత్రజ్ఞుల పాచికి కూడా పారదురా నాయన ఈ దేవుడు ముందు అని తెలివి ఉన్నోళ్ళైతే ఇట్టే మారిపోతారండి, ఇట్టే అర్థం చేసుకుంటారు. నేను ఒకసారి చెప్పాను, బిడ్డలు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, పెద్దోళ్ళను కొడుతూ ఉంటే వీళ్ళు ఏడుస్తారు, భయపడిపోతారు. అంటే వీళ్ళు ఎప్పుడు మా దగ్గరికి వచ్చి కొడతారు అని చెప్పేసి ముందే అలర్ట్ అయిపోయారు. అట్లాగా ఒకరిని కొట్టడం చూసి, ఒకరికి పనిష్మెంట్ ఇవ్వటం చూసి మిగతా వాళ్ళు సైలెంట్ అవుతారు. స్కూల్లో కూడా మీరు చూడండి, ఒకటి దండం మొదలు పెట్టామనుకోండి అల్లరి చేయొద్దని, స్కూల్లో ఉన్న మిగతా వాళ్ళందరూ మోస్ట్లీ ఏమవుతారండి, సైలెంట్ అయిపోతారు. ఇంక ఎవడో మూర్ఖుడు గ్రహించలేనోడు అల్లరి చేస్తూనే ఉంటాడు, ఇంకా వాడికి 4 తగలాలి. ముందు బిడ్డను తగిలించిన దానికంటే 2-3 ఎక్కువ వాడికి తగిలిస్తే తప్ప వాడు మారడు. ఫరో ఏ టైపు? చాలా మంది చెప్తారు కదా, వాడికి ఇలా చెబితే వినడండి, సామధాన భేద దండోపాయాలు వాడాల్సిందే అని అంటారే, అలా ఉండాలి. కాబట్టి ఫరోకి ఆ కఠినత్వాన్ని బట్టి ఇన్ని వచ్చాయి, ఇది మర్చిపోకూడదు. దేవుడి శక్తి తెలియాలంటే తెలిసిపోయింది ముందే, దేవుడి శక్తి తెలిసినంత మాత్రం చేత మనిషి మారడు, కఠినత్వం మారాలి, కఠిన హృదయం మారిపోవాలి. అలా మారిపోవటానికి ఇంత పరిస్థితి అవసరమే, ఇది మరవకూడదు. ఇకపోతే ఇక్కడ దేవుడు మోషే గారి ద్వారా చెప్తున్నటువంటి మాటల్లో మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ తెగులు ఏ రకమైన తెగులు, ఆ తెగులు ఎందుకు వచ్చింది, ఆ తెగులు ఇన్ఫర్మేషను ఎలా ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళాలి, తెగులు యొక్క పర్యవసానం ఏంటి, ఇవన్నీ స్పష్టంగా చెప్పించాడు దేవుడు, అన్ని స్పష్టంగా తెప్పించాడు. ఇకపోతే ఎలా అంటే, ఒక మాటలో చెప్పాలంటే 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ 3 వచనాల్లో ఒక 5 సంగతులు ఉన్నాయి. ప్రత్యేకంగా మోషే గారు మొదటి తెగులుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నారో అందులో 5 ప్రధానమైనటువంటి సంగతులు ఉన్నాయి. 16, 17, 18 వచనాల్లో 16, 17, 18 వచనాల్లో 5 సంగతులు ఉన్నాయి. మొట్టమొదటి సంగతి ఏంటంటే, అందరూ నోట్ చేసుకోండి, మోషే గారిని ఎవరు పంపారు ఉందా? నేను క్వశ్చన్ అడుగుతుంటా, మీరు ఆన్సర్ చెప్పండి. ఎవరు పంపారని ఉంది అక్కడ? అమ్మా అక్కడ ఆన్సర్ కరెక్ట్ గా చూసి చెప్పాలి. మీరు దేవుడు అని సింపుల్ గా ఆన్సర్ చెప్తే ఇక్కడ కుదరదు. మీరు వచనాల్లో చూసి చెప్పండి, వచనాల్లో చూసి చెప్పండి. హెబ్రీయుల దేవుడైన యెహోవా. అది హెబ్రీయుల దేవుడైన యెహోవా. ఎందుకు చెప్పాలి దేవుడు అని అనకూడదు? ఎందుకు చెప్పండి? దేవుడు అని అనకూడదు ఎందుకు? ఈ సందర్భంలో
హెబ్రియల దేవుడు అంటే ఇశ్రాయేలీయుల దేవుడు అని ప్రత్యేకింపబడి చెప్పారు. ఇంకా వాళ్ళకి ఇంకొంచెం చాలా దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పారు. ఐగుప్తీయులకు కూడా దేవుళ్ళు ఉన్నారండి. దేవుడు పంపాడనంటే ఓహో మా దేవుళ్ళు ఎవరో ఒక దేవుడు అనుకోరు. నేను అందుకే మీకు వ్యవసాయం గురించి నేను ఒక పాట రాశాను, విన్నారా అందరూ? విన్నాము. ఎవరు 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 వ్యవసాయ క్రమం నేర్పినది ఎవరు అనే పాటలో ఇప్పుడు ఇట్లాంటి చెప్పేటప్పుడైనా ఎవరైనా విన్నోళ్ళు ఉంటే వినండి. అందులో వ్యవసాయం గురించినటువంటి పాట ఎక్కడ మన క్రిస్టియానిటీలో కనబడదు. ఆ పాటలో నేను చివరిగా రెండవ చరణంలో ఆ చరణంలో మట్టితో దేహాన్ని చేసి తన ఆత్మతో దాన్ని నింపి జీవాత్మగా నినుమార్చెను ఆ దేవుడే, రక్షణకు క్రీస్తు నంపి ఆత్మకై వాక్కునిచ్చి లోకాన్ని ప్రేమించెను మన తండ్రియే అని చెప్పి లాస్ట్ లో ఏమన్నాను ఎవరికైనా గుర్తుందా విన్నోళ్ళ? ఈ లోకాన్ని ప్రేమించిన యెహోవాయే అని. ఆ మాట మాట్లాడాను. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఆ మాట ప్రస్తావన చేయాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే భారతదేశంలో ప్రధానంగా వ్యవసాయం చేసే వాళ్ళందరూ ఎవరండి? రైతులు. అన్యులున్నారు. అన్యులమ్మా. రైతులు కరెక్ట్ అక్క, రైతులు ఓకే. అన్యులు కదా. మరి అన్యులైనప్పుడు దేవుడే దేవుడే ప్రేమించాలంటే ఎవరు అనుకుంటారు వాడు దేవుడు అంటే? వాళ్ళ దేవుడు. దేవుడు అనుకుంటారు. అలా అనుకోకూడదు అని ఆ పర్టికులారిటీ రావాలన్నటువంటి ఉద్దేశంతో యెహోవాయే అన్న మాటను అక్కడ యాడ్ చేయటం అనేది జరిగింది. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ మొత్తం మెజారిటీ 99% అంతా అన్ని జనులే వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతో కాదు బైబిల్ దేవుడు ఈ పని చేశాడు అన్నటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి, ఆ పర్టికులారిటీ. అందుకే ఇక్కడ కూడా దేవుడు ఇవన్నీ నేను ఎక్కడి నుంచి సేకరించాను అనుకున్నాను, ఈ మెలకువలు ఇదిగో బైబిల్ నేర్చుకునేటప్పుడే. ఏమని అంటే హెబ్రీల దేవుడైన యెహోవా చెప్తున్నాడు. నువ్వు నమ్ముతున్న దేవుళ్ళు ఎవరెవరో మాట్లాడుతున్నట్టు అనుకోవద్దు. హెబ్రీల దేవుడు పంపుతున్నాడు. ఎవరు పంపారు అనేటటువంటిది ఒకటి. ఇక రెండవది, దేవుడు అడిగింది ఏంటి, ఏమని అడిగాడు దేవుడు? ఈ 3 వచనాల్లో ఉంది ఆన్సర్. అది 16, 17, 18 వచనాల్లోనే ఆన్సర్ ఉంది. ఏదో చెప్పండి మరి. ఎందుకు పంపమన్నాడు? ఎందుకు పంపమన్నాడు? పదహారు 17, 18 వచనాల్లో ఎందుకు పంపమన్నాడు? అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటగాను. వెరీ గుడ్ వెరీ గుడ్ కరెక్ట్. ఎందుకు పంపమన్నాడు అంటే అరణ్యంలో దేవుణ్ణి సేవించటానికి ఆయన ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలను పంపమని అడగడానికి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎవరు పంపారు? దానికి ఆన్సరు హెబ్రీల దేవుడని యెహోవా. రెండవ ఆన్సర్, ఎందుకు పంపమంటున్నాడు? అరణ్యంలో దేవుణ్ణి సేవించటానికి. మూడవ విషయం చూస్తే ఫరో యొక్క మునుపటి సమాధానం అక్కడ ఉంది. ఫస్ట్ టైం ఇదే ప్రపోజల్ పెడితే ఫరో ముందటి కాలంలో ఏమని ఆన్సర్ చేశాడు? ఆ 3 వచనాల్లో ఉంది. ఏం చేశాడండి ఫరో? యెహోవా ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. ఇక్కడే ఉందమ్మా. అమ్మ 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం చదివి చెప్పండి చాలు. నీవు ఇది వరకు వినకపోతివి. అది నేను ప్రతిసారి నేను మొత్తుకుని మీకు ఏం చెప్తున్నానంటే ఈ 3 వచనాలు చూడండి, 5 విషయాలు బయటపడతాయని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడే చూడండి, మళ్ళీ ఎక్కడో చూడకండి. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ దొరుకుతాయని చెప్తున్నా జరుగుతుంది మనకి. మన దేశంలో ముఖ్యంగా వజ్రకరూరు అనే ప్రాంతంలో ఒకటి ఉందండి, అనంతపురం జిల్లాలో ఉన్నది. వజ్రకరూరులో దొరుకుతాయి. వజ్రకరూరులో వెళ్ళి వెతికితేనే దొరుకుతాయి అవి. మనం ఎక్కడెక్కడో దొరికేవాడు అక్కడ కాకుండా ఇంకో చోట ఎక్కడన్నా మనకు అవ్వదు.
అందుకే ముఖ్యంగా ఈ 3 వచనాల్లోనే చూస్తే ఆన్సర్ మనకు దొరుకుతుంది. ఫరో యొక్క మొదటి స్పందన ఏమిటి అంటే వినలేదు, పంపలేదు అనేది అక్కడ ఉంది. ఇక 4వ విషయం చూస్తే తెగులులో దేవుని ప్రణాళిక ఏంటి? తెగులులో ఉన్న దేవుని ప్రణాళిక ఏంటి? అక్కడ ఉంది. ఏంటండి ఆ ప్రణాళిక? తెగులులో దేవుని ప్రణాళిక ఉంది. దీనిని బట్టే యెహోవా దేవుడు అని తెలుసుకుంటారండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, కరెక్ట్. అసలు దీనిని బట్టి ఎందుకు వచ్చింది ఆ తెగులు అని అంటే, ఈ తెగులుని బట్టే నేను యెహోవానని నీవు తెలుసుకుంటావు అని చెప్పాడు. కాబట్టి ముందుగా దేవుడంటే నువ్వు అడిగావు కదా ముందే, నేను నువ్వు నన్ను అడిగావు కాబట్టి ఏమని యెహోవా ఎవడన్నావు కదా, అదిగో నీ జీవితంలో ఎప్పుడే గాని ఎవరి వలనే గాని జరగనటువంటి అద్భుత కార్యాలు చేసేవాడు, నిన్ను నిలబెట్టినవాడు ఆయనే, కావాలనుకుంటే తీసేసేవాడు కూడా ఆయనే. చంపుటకు బ్రతికించుటకు నేను ఏమైనా దేవుణ్ణా అన్నాడు ఒకరోజు ఇశ్రాయేల్ రాజు. కరెక్ట్. చంపేవాడైనా బతికించేవాడైనా దేవుడే. నీకు మనకు డౌట్ రావచ్చు, మనం చంపలేమండి, పలానా వాళ్ళని చంపారని ప్రతినిత్యం మనం వినట్లా? నేను బైబిల్ గ్రంథం చెప్పింది. దైవ గ్రంథం ఏం చెప్తుందంటే చంపడానికైనా బతికించడానికైనా దేవుడేనట. బతికించేదంటే ఒప్పుకుంటాం అనుకోండి, దేవుడే బతికిస్తాడు. చంపేది కూడా దేవుడేనా? మనుషులు ఏం చంపలేరా? చెప్పండి, దీనికి ఏమంటారు మీరు? మనుషులు చంపలేరండి, చంపారు కదా, మరి చెప్తాడు మాట్లాడండి. చంపుతారు. మరి దేవుడే చంపుతాడన్నది అనే మాటలు ఉన్నాయి మా బైబిల్లో. దేవుడే చంపుతాడన్న మాటలు ఉన్నాయి. చంపటానికి నేను దేవుణ్ణా, బతికించటానికి నేను దేవుణ్ణా అన్నటువంటి మాటలు కూడా ఉన్నాయి. దీన్ని మనం ఎలా చెప్పగలం అనంటే, మనిషి చంపలేడండి. మనిషి చంపలేడు. దేవుడు ఆ సిస్టమ్ పెట్టాడు. ఏమని? ఇదిగో శరీరంలో ఉన్న రక్తం అంతా పోతే మనిషి చనిపోవాలి. సిస్టమ్ ఏర్పాటు చేసిన దేవుడు. ఆ సిస్టమ్ పెట్టలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నిసార్లు కత్తితో పొడిచినా సావలేదు అనే సిస్టమ్ పెట్టాడు అనుకోండి. ఎంత రక్తం పోయినా సావకూడదు అనే సిస్టమ్ దేవుడు పెట్టాడు అనుకోండి. ఎవడంటే చంపేవాడు? ఎవడు చంపుతాడు? గొంతు బిసిగితే అంటే ఊపిరి ఆడకపోతే చావాలనేది సిస్టమ్ ఏర్పాటు చేసింది దేవుడు. కాబట్టి ఆ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి దేవుడిది. ఆఖరికి అనుమతి దేవుడే ఇవ్వాలి. ఊపిరి నిలవాలి అన్నా, ఊపిరి పోవాలన్నా ఫైనల్ డెసిషన్ దేవుడిదే. ఎప్పటికీ ఊపిరే పోకూడదు అనుకున్నాను అనుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అర్థం కావట. రాళ్లతో కొట్టారటండి లుస్త్రా ప్రాంతంలో పౌలు గారి మీద రాళ్ళు రువ్వి. ఏమనుకున్నారట పౌలు గారిని చూసి? చచ్చిపోయాడు అనుకొని ఊరి బయట వరకు లాగేశారు. అంటే ఈడ్చుకుపోయారని రాయబడింది. ఇది కుక్క చచ్చిపోతే, వీధి కుక్క, ఊర కుక్క లాంటి చచ్చిపోతే ఈడ్చుకుపోతారు కదా చచ్చిపోయినప్పుడు. నేను అడుగుతున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని కూడా దేవుడు ఏమనుకున్నాడు? బతికించాలనుకున్నాడు. చావడానికి అనుమతి ఆయన అనుమతి ఇవ్వలేదు కాబట్టే రాళ్ళతో కొట్టి చచ్చిపోయారని అనుకున్నటువంటి పరిస్థితిలో ఊరోళ్ళు రాళ్ళతో కొట్టిన వాళ్ళందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు పోయాడు రాని. అయినా దేవుడు అనుకున్నాడు గనక చావలేదు పౌలు గారు. అర్థమైందా? కాబట్టి చంపాలన్నా చావాలన్నా ఒక మనిషి దేవుడి పర్మిషన్ కావాలండో, మర్చిపోకండి. అది చంపటానికైనా బతికించటానికైనా దేవుడేరా. అందులో ఇశ్రాయేలు నమ్మిన దేవుడే కావాలి అన్నటువంటి విషయం స్పష్టంగా తెలియాలి. దేవుడికి నెగటివ్ గానైనా పాజిటివ్ గానైనా అందరికి బాగా అవగతం అవ్వాలనేటటువంటి విషయమే ఇష్టమండి. అందుకే ఎక్కువగా మనుషుల్ని ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకే వాళ్ళు తెలుసుకోవాలి కొన్ని విషయాలు.
మనం ఇంట్లో వాళ్ళని పదే ఫోర్స్ చేసాం అనుకోండి, ముఖ్యంగా భక్తి విషయంలోనే ఎక్కువగా ఫోర్స్ చేసాం అనుకోండి, ఎలా తయారవడానికి అవకాశం ఉంటుందంటే రివర్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. నువ్వు నన్ను ఇలా పదే ఇసిగించొద్దు, నన్ను బాధ పెట్టద్దు, నన్ను టార్చర్ పెట్టద్దు అని మాట్లాడతారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు కలిగేటట్టు దేవుడే చేస్తాడు. వాళ్ళకు కలిగేటట్టు అయితే మంచి చేసన్నా ఆలోచింపజేస్తాడు దేవుడు. లేదా వీళ్ళు మంచి మాటలతో ఇనే రకాలు కాదనుకుంటే దెబ్బ కొట్టైనా అదమ్మా, నలుగు పెట్టించుకొని బాగుపడతావా, నలగొట్టించుకొని బాగుపడతావా అనేది దేవుడు మన చేతిలో పెట్టిన మాట. ఈ 2 ఆప్షన్స్ మన చేతిలోనే పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలీలు చూడండి, మీరు గమనించండి, తెగులు జరుగుతున్న టైంలో ఒకరికి నలుగు పడింది, ఒకరికి నలగొట్టడం జరిగింది. అవునా? జరిగింది. ఇశ్రాయేలీలకు నలుగు వచ్చింది, ఐగుప్తీయులకు నలగొట్టడం జరిగింది. వాళ్ళు నలగొడితేనే మారతారు, వీళ్ళకి నలుగు పెడితేనే మారటానికి అవకాశం. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలుకు కూడా నలగొట్టడం జరిగింది దేవుడు. ఎందుకంటే ఆ టైంలో అది ఉంటేనే కరెక్ట్. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎలా ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. నంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోవచ్చు. దేవుడికి ఎవరికి ఎలా వాత పెట్టాలో ఆయనకు బాగా తెలుసండి. వాత పెట్టేది ఆయనకే తెలుసు, వెన్న రాసేది ఆయనకే తెలుసు. కాబట్టి మనకే తెలియదు ఇలాంటివన్నీ. అందుకే వాత పెట్టాల్సిన చోట వెన రాస్తాం, వెన రాయాల్సిన చోట మళ్ళీ వాత పెరుగుతాం. మనం అంతా రివర్స్ గాళ్ళం, ఏం అర్థం కాదు మనకి పరిస్థితులు. అందుకే దేవుడి చేతిలోకి వెళ్ళిపోయారు మహానాయకులు. ఒక దేశాన్ని పరిపాలన చేయటానికి అన్ని అర్హతలు సాధించిన వాడు సంటి పిల్లోళ్ళలాగా దేవుడి చేతిలో ఒక బలపంలాగా మారిపోయాడు, దేవుడి చేతిలో ఒక కళల్లాగా మారిపోయాడు, దేవుడి చేతిలో ఒక మట్టిలాగా మారిపోయాడు, దేవుడి చేతిలో ఒక లోహంలాగా మారిపోయాడు. మనం కూడా అలాగే మారగలగాలి. మనకి ఏం తెలుసండి అసలు? ఎన్నో సందర్భాల్లో మా ఆయనే నాకు అర్థం కాలేదు, లబోదిబోమని మొత్తుకు సావలేదు. మనం మా ఆవిడే నాకు అర్థం కావట్లేదు, ఇన్ని ఎలివేషన్స్, ఇన్ని రకాల కోణాలు ఉన్నాయా, ఎన్ని రకాల స్పందనలు ఉన్నాయా అని మనం తల్ల పట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి అన్ని మంది లేవండి. కాబట్టి ఆయన దగ్గర రావాలి. తెగుల్లో దేవుని ప్రణాళిక నువ్వు ఎలా తెలుసుకుంటావు? రుచి చూసి తెలుసుకుంటావా, లేకపోతే చావు దెబ్బలు తిని తెలుసుకుంటావా? ఎలాగైనా ఆయన ఏంటో తెలియజేస్తాడు ఆయన, అది విషయం. ఇది తెగులులో దేవుని ప్రణాళిక 4వ విషయం. 5వ విషయం, అసలు ఈ తెగుల్లో ఏముంది, ఎలా ఉంటది ఈ తెగులు అనేది కూడా చెప్పాలి. ఏమండి? ఎట్లా ఉండి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళాలి, అది కూడా చెప్పాడు దేవుడు క్లారిటీగా. దేవుడు ఒక పిక్చర్ ఇచ్చాడు అనుకోండి, ఒక పని ఇచ్చాడు అనుకోండి, అంత స్పష్టత ఉంటుందండి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? 15వ వచనంలో చూడండి. పొద్దున, నిర్గమకాండం 7వ అధ్యాయం 15వ వచనంలో పొద్దున, ఏ టైం? పొద్దున వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఇంతకు ఫరో ఎక్కడ ఉంటాడు? ఏటి దరికిపోతాడు. అంటే నువ్వు ఏటి దగ్గరికి వెళ్ళు. ఎలా వెళ్ళాలి? పాముగా చేసేవే నువ్వు కర్ర, ఆ కర్ర చేత పట్టుకుని వెళ్ళు. ఎన్ని చెప్పాడండి? ఏం డౌట్లు మళ్ళీ మనం చెప్పామనుకో ఏదైనా పని, ఎన్ని ప్రశ్నలు అడుగుతారండి పిల్లలు. పని ఏదైనా చెప్పామనుకోండి, పలానా చోటుకి వెళ్ళు అని అన్నాం అనుకోండి, కాసేపు ఎందుకు వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఈ క్వశ్చన్ ఒక్క విషయం చెప్తే దానికి రెలవెంట్ గా 3 ప్రశ్నలు అడుగుతాం మనం స్పష్టత కోసం. దేవుడు ఆ స్పష్టత ఆయనే ఇచ్చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే తెల్లారెళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫరో దగ్గరికి వెళ్ళు. ఎక్కడ ఉంటాడు ఫరో? ఏటి దగ్గర ఉంటాడు. ఎలా వెళ్ళాలి? కర్ర చేత పట్టుకుందాం. ఏం మాట్లాడాలి? అసలు లేదు కదా ఇది. ఏం మాట్లాడాలి? ఇదిగో ఈ మాటలు మాట్లాడు. తెగుల్లో ఏముందో చెప్తున్నాడు చూడండి. ఏమున్నాయి అక్కడ? ఫస్ట్ది ఏంటంటే ఏటి నీళ్లు. 17వ వచనంలో చివరి మాట, ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తంగా మార్చబడుతుంది.
ఏటి నీళ్లను కొడితే రక్తంగా మార్చబడటం అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఏటి నీళ్లను కొట్టి సంగీతాన్ని సృష్టించిన వాళ్ళు ఉన్నారు తెలుసా అండి. ఏటి నీళ్లను కర్రతో కొట్టి కొంచెం ఆనందం పొందినటువంటి, కొంత ఆనందం రిలీఫ్ పొందినటువంటి వాళ్ళు ఉంటారు. అంతేగాని ఏటి నీళ్లను కొట్టి దాని ద్వారా అద్భుతాలు చేయటం అంటే దేవుడికి సాధ్యం అండి. నిజంగా ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తాడంటే ఇదేనండి. కర్రతో అద్భుతం ఏంటండి బాబు? కర్రతో కళారూపాలను దేవుడు తీసుకురావటం ఏంటి? ఆ కర్రతో అసలు మీకు విషయం చెప్పమంటారా? మాస్టర్ చేతిలో ఉంటది బెత్తం, దాంతో ఎవడు మారకపోవచ్చు. పోలీస్ చేతిలో ఉంటది లాఠీ, దాంతో ఎవడు మారకపోవచ్చేమో. కానీ దేవుడు ఒక కర్ర ఇచ్చి పని పెట్టాడు అనుకోండి, ఎంత తోడైనా కూడా మారటమా హతమార్చబడటమా ఈ రెండిట్లో ఏదో జరిగిపోద్ది అంతే. వాడు మారతాడా లేకపోతే పోతాడా? ఈ రెండిట్లో ఏదో జరిగిపోద్ది. దేవుడు ఇచ్చినటువంటి పవర్ అలాంటి. ఏమండి, కర్రతో చేత పట్టుకొని నువ్వు వెళ్ళు. ఆ తెగుల్లో అది ఉంటది. తర్వాత ఏం జరుగుతుంది? 18వ వచనంలో ఏటిలోని చేపలు చచ్చిపోతాయి, ఏరు కంపు కొడుతుంది, ఏటి నీళ్లు తాగటక ఐగుప్తులు అసహ్యపడతారు. ఇదే ఆ విషయం. కాబట్టి వెళ్ళు. 5 ఉద్దేశాలు ఉన్నాయి 3 వచనాల్లో. మొదటిది ఏంటండి? నోట్ చేసుకున్నారు అందరూ? ఎవరు పంపుతున్నారు? ఎవరు పంపుతున్నారు? ప్రశ్న మీరే చెప్పాలి, జవాబు కూడా మీరే చెప్పాలి. దేవుడు పంపుతున్నాడు. హెబ్రీయుల దేవుడు పంపుతున్నాడు. నెక్స్ట్ ఫరో యొక్క మునుపటి సమాధానం. మునుపటి సమాధానం. వెరీ గుడ్. ఏం చేశాడు ఆయన? ఇశ్రాయేలీయులను పోనీయలేదు. ఇశ్రాయేలీయులను పోనీయకుండా ఆటంకపరిచాడు. మూడోది ఏంటండి? తెగులులో ఏమి దాగింది? తెగుల్లో ఏముంది? ఇది మూడవది. తర్వాత నాలుగోది దీన్ని బట్టి నన్ను తెలుసుకుంటారనేసి యెహోవా ఎవరు అనేటటువంటిది తెలుసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అసలు ఏం అడుగుతున్నాడు దేవుడు? ఏం అడుగుతున్నాడు? స్పష్టత. అరణ్యంలో నన్ను సేవించటానికి నా ప్రజలు పోనీయో అని అడుగుతుంది. ఈ 5 విషయాలు ఈ 3 వచనాల్లో కరెక్ట్ గా ఉన్నాయి. వాటిని మోషే గారు అక్కడ ప్రజెంట్ చేయాలి. ఇకపోతే 19వ వచనం, 18, 19వ వచనంకి వద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీదను, అనగా ఈ అనగానే మనం చాలా మంది, ముఖ్యంగా బైబిల్ విమర్శకులు, ఇస్లాం సోదరుల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నారంటే, అనగా అని బైబిల్లో ఎక్కడ ఉంటే అక్కడ మానవ కల్పితం చొప్పించబడిందట. అనగా అని ఎక్కడుంటే అక్కడ మానవ కల్పితం చొప్పించబడిందని, మోషే వంటి ప్రవక్త ఎవరు, క్రీస్తు తర్వాత వచ్చిన ఆదరణకర్త ఎవరు అన్న పాఠం గురించి చెప్పేటప్పుడు, మోషే వంటి ప్రవక్త యేసుప్రభు కాదు, మహమ్మద్ గారే. క్రీస్తు తర్వాత వచ్చిన ఆదరణకర్త కూడా పరిశుద్ధాత్ముడు కాదు, మహమ్మద్ గారే అని చెప్తూ వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇలా ఉంటాయి. అనగా అని ఎక్కడ ఉంటే అక్కడ మానవ కల్పితం వచ్చి పడింది. అయినా దేవుడికి భాష ఏంటండి? అనగా అని ఎందుకు అనాలి అని అంటున్నారండి. అసలు అనగా అని ఎందుకు వాడతారు? అనగా అన్న పదం ఎందుకు వాడతారంటే స్పష్టత కొరకు వాడతారు. ఇప్పుడు ఏంటి స్పష్టత? 19వ వచనంలో ఉన్నది ఐగుప్తు జలములు అన్నాడు. అంటే ఐగుప్తు జలాలు అంటే ఎక్కడెక్కడ ఉన్న జలాలు? క్లారిటీ. ఐగుప్తు జలములు అన్నదానికి క్లారిటీ ఏంటంటే, నంబర్ 1 ఏముంది అంటే నదులు, తర్వాత కాలువలు, తర్వాత చెరువులు, తర్వాత గుంటలు, తర్వాత ఇంకా మ్రాను పాత్రలు, తర్వాత రాతి పాత్రలు. అంటే ఈ మ్రాను పాత్రలు, రాతి పాత్రల్లో కూడా ఏం చేసేవాళ్ళు అన్నమాట వాళ్ళు? నీటిని నిల్వ వెరీ గుడ్. ఐగుప్తు నదిలో నుంచి నీళ్లు తెచ్చుకొని ఆ పాత్రల్లో పెట్టుకొని వాళ్ళు
తిండికి కానీ లేదా ఇంటి పనులకు కానీ తాగటానికి కానీ వాడేటటువంటి వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఐగుప్తు జలములు అంటే ఎన్ని చెప్పాడు దేవుడు? నదులు, కాలువలు, చెరువులు, కుంటలు, అంతేనా? ఇవన్నీతో పాటు ఏం చెప్పాడంటే మ్రాను పాత్రలు అన్నాడు. మ్రాను పాత్రలు అంటే ఏంటండి? చెక్కతో తయారు చెక్కతో తయారు చేసేటోనండి. చెక్కతో తయారు అంటే ఆనాటి కాలంలో పాత్రలు 2 రకాలుగా ఉండేవి. ఏమిటవి? ఒకటి చెక్కతో చేసిన పాత్ర, 2 రాగి పాత్ర, రాతి పాత్రలు, రాతితో చేసినటువంటి పాత్రలు. ఇప్పుడు వచ్చాయి మిగతా పాత్రలు, మనకి రకరకాలైన లోహ పాత్రలు వచ్చాయి కదా. అప్పుడు కాలంలో ఓన్లీ మ్రాను పాత్రలు అంటే చెక్కతో తయారు చేసిన పాత్రలు, రెండవది రాతి పాత్రలు మాత్రమే ఉండేవి. అంటే కుండ పాత్రలు కూడా లేవున్నాయి అప్పుడు కదన్నా? అవునమ్మా, అంతే కుండతో చేసినది లేవని. అంతేనమ్మా. ఈ 2 రకాలైన పాత్రలు అంటే కుండతో చేసింది మనం దాన్ని ఇక్కడ మనం కన్సిడర్ చేయడానికి లేకపోవచ్చు. ఎందుకనంటే వాస్తవంగా వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి కుండలు వాడమమ్మా మనం. అవునా? వాటర్ స్టోరేజ్ చేసుకోవడం కుండ ఎంత ఉంటుందండి? చిన్నది కదా అది. కాబట్టి ఈ మ్రాను పాత్రలు అన్నారు. మ్రాను పాత్రలు పెద్దవి ఉంటాయి, అలాగే రాతి పాత్రలు పెద్దవి ఉంటాయి. ఇప్పుడు నీళ్ళ గురించి మాట్లాడుతున్నది కాబట్టి మనం మట్టి పాత్రల గురించి తీసుకురావాల్సిన అక్కర లేదనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించాయి. రైట్. కాబట్టి ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఆ క్లారిటీనే ఇక్కడ ఉన్నది. సో ఈ విషయం మరొక విషయం ఏంటంటే ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. కర్ర గురించి మాట్లాడేటప్పుడు యెహోవా కర్ర అని ఒక చోట, మోషే కర్ర అని ఒక చోట, అహరోను కర్ర అని ఒక చోట. ఈ 3 కర్రలు మూడు కర్రల డిఫరెంట్ కర్రల లేదా ఒకటే కర్ర అని, అది ఖచ్చితంగా ఒక దేవుడి కర్రే, దేవుడిచ్చిన కర్రే, అది మోషే గారికి ఇవ్వబడింది, అది అహరోను గారికి ఇవ్వబడింది అనేటటువంటిది చక్కటి క్లారిటీ ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. ఎందుకు అని అంటే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 15వ వచనంలో చదువుదాం. 15వ వచనంలో చివరి మాట, పాముగా చేయబడిన కర్ర చేత పట్టుకొని. ఇప్పుడు పాముగా చేయబడిన కర్ర ముందు ఎవరి దగ్గర ఉండింది? మోషే దగ్గర. కాదమ్మా, అహరోను గారి దగ్గర ఉండేది పాము. ఎందుకంటే కర్ర ఏమని చెప్పింది? ఎవరు వేశారండి కర్ర? అక్కడ కింద పడేసింది అహరోను గారు కదా. అహరోను గారి దగ్గర ఉన్నటువంటి కర్ర ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చేసింది? ఇప్పుడు మోషే గారి చేతిలోకి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఇప్పుడు మోషే గారి చేతిలో ఉన్న కర్ర మళ్ళీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? అహరోను గారి దగ్గరకు వచ్చింది 19వ వచనంలోకి వస్తే. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? కర్ర ఒక్కటే, ఇద్దరు వాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అహరోను కర్ర, మోసే కర్ర అని ఎందుకని అన్నారు? మరి తలా ఒకటి ఉంటేనే కదా. అది అహరోను కర్ర. మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రధాన యాజకుడిగా అహరోను గారు చేయబడ్డ తర్వాత ఆయనకు స్పెషల్ గా కర్ర ఇవ్వబడింది. అహరోను కర్ర చిగురించబడిన అదేనమ్మా. అక్కడ మీరు అక్కడికి వెళ్ళే మీ డౌట్ వచ్చింది, నాకు అర్థమైంది. ఆ ప్రధాన యాజకత్వాన్ని ఆ పదవి ఇచ్చిన తర్వాత సపరేట్ గా ఇవ్వబడింది కర్ర. అది కూడా దేవుడిచ్చిందే. కానీ ఇప్పుడు ఈ విమోచన కొరకు ఏదైతే వాడుతున్నారో విడిపించటానికి, అప్పుడు మాత్రం వాడింది ఒకటే కర్ర. ఓకేనండి? రైట్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలిగితే మనం ఈ 20వ వచనంలోకి వస్తే మళ్ళీ అద్భుతమైనటువంటి విషయం మనకు కనబడుతుంది. 20వ వచనంలో, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేశారు. జీవితంలో అండి, మన జీవితంలో ఎప్పుడు మన జన్మ చరితార్థం అని అంటే ఆ మోషే అహరోనులు అనే పేర్లు తీసేసి మన పేర్లు పెట్టుకోగలగాలి. ఒకసారి మన పేరు పెట్టుకొని మీ పేరు పెట్టి చదవండి ఆ మాటని. 20వ వచనాన్ని ఎవరన్నా ఒకరు. యెహోవా ఆజ్ఞాపించినట్లంటే దేవుడు ఆజ్ఞాపించినట్లు కల్పనమ్మ చేశాను, నరసింహులు చేశాను. అది
నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందండి అది. దేవుడు ఆజ్ఞాపించినట్లు, తండ్రి ఆజ్ఞాపించినట్లు, జీవము కలిగిన దేవుడు ఆజ్ఞాపించినట్లు ఫాదరస్ చేశాడు. అది చిన్న విషయం కాదు అది. ఏమండి అలా అలా చేయటం అంటే అంత చిన్న విషయం కాదు. మనకి ఏవీ లేవండి, ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా వినం మనం దేవుడి మాట. ఎన్ని అర్హతలు కలిగిన మహనీయులండి వాళ్ళు. ఎంత త్యాగం చేసుకున్నారండి. అంత త్యాగం చేసుకున్నటువంటి వాళ్ళు దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నారట. ఎన్నిసార్లు ఆ ఎదురు దెబ్బలు తగిలాయి, ఎన్నిసార్లు అనుకున్నది సాధించలేదు. దేవుడు చెప్పింది ఏమో ఒక రకంగా ఉంది, ఇక్కడ జరుగుతున్నది ఇంకొక రకంగా. నమ్మడానికే వీల్లేదు. అయినా నమ్ముతున్నారు, అయినా లోబడుతున్నారు. దేవుడు ప్రతిసారి ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటే క్రాస్ క్వశ్చన్లు ఏం లేవు. ఒకవేళ వేసినా కూడా వెంటనే మౌల్డ్ అయిపోతున్నారు దేవుడు చెప్పిన దానికి. అదండి గొప్పతనం. అంటే మనిషి ఒక పర్వతం అంత ఎత్తు ఎదిగాడు అని ఎవరిని అనాలి అంటే, ఏదేదో లోకంలో సాధించిన వాళ్ళు కాదండి, దేవుడి మాట విన్నోళ్ళు అని. దేవుడి మాట వినటమే అన్నిటికంటే గొప్పది. ఏమండి అది చాలా శ్రేష్టమైందండి. మనకు సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఇరవై వచనము 1వ వచనం, 21వ అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథం. ఒకసారి చూడండి ఏమనుందో. రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. చూడండి దేవుడి దగ్గర ఎంత, రాజు హృదయం దేవుడి చేతిలోకి పోతే ఒక్క నీటి కాలువలాగా మారిపోద్దట. ఏమండి అంటే దేవుడి చేతిలోకి రాజు వెళ్ళినా కూడా ఒక అద్భుతమైన రీతిగా మలవగలడు. నీటి కాలువ ఎంత బాగా పనిచేస్తుందండి, ఎన్ని మేలు చేస్తున్నది. నీటి కాలువలో ఓరన ఒక చెట్టు ఉంటే ఆకు వాడదట, తన కాలమందు ఫలమిచ్చుతుందట, తను చేసిన ప్రతి పని కూడా నెరవేరుతుంది, సఫలమవుతుంది అన్నటువంటి రీతిగా రాయబడి. కాబట్టి అంటే దేవుడి చేతిలోకి వెళ్ళగలిగితే అది అంత గొప్పది. అందుకే 3వ వచనంలో అంటాడు, 3వ వచనంలో, ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం ఏమని చూడండి. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఇప్పుడు చెప్పండి, మోషే గారు అహరోను గారు ఇద్దరు దేవుడికి ఏం బలి అర్పించలా, కానీ దానికంటే గొప్ప పని చేశారు. ఏంటది? నీతి న్యాయములను అనుసరించిన. నీతి న్యాయములు అనుసరించడం అంటే ఏంటి అర్థం చెప్పండి. దేవుని ఆజ్ఞలను అంతే మాట, దేవుడి ఆజ్ఞ పాటించినప్పుడే నీతిమంతులు అవుతాం. అది నేను చెప్పిన మాట కాదు. ఏమండి నేను చెప్పిన మాట కాదు. నిర్గమకాండం 6వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం చివరి మాట చూడండి ఏమంటుందో. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము చివరి మాట, నీతి న్యాయములు అనుసరించడం అంటే ఏదనుకుంటున్నారు? దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. చూడండి, నీతి ఎప్పుడు కలుగుతుందంటే మనిషికి దేవుడు ఇచ్చినటువంటి సమస్తమైన ఆజ్ఞలను పాటిస్తే నీతి కలుగుతుందట. కాబట్టి ఇది దహన బలుల కంటే శ్రేష్టమైంది. దహన బలుల కంటే శ్రేష్టమైన పనిలో ఉన్నారు మహనీయులు వాళ్ళు. తర్వాత వచనాలు చూద్దాం. 21వ వచనం నుండి. కొట్టేశారు, ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో ఎదుట, సేవకుల ఎదుట తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టినప్పుడు ఏటి నీళ్ళన్నీ రక్తంగా మార్చబడ్డాయి. 21వ వచనం చూస్తే, ఏటిలోని చేపలు చచ్చిపోయాయి, ఏరు కంపు కొట్టింది, ఐగుప్తీయులు ఏటి నీళ్లు తాగలేకపోయారు. ఐగుప్తు దేశం అన్నంతటా రక్తం ఉంది. ఏమండి దేవుడు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుందని ఎంత నమ్మకం ఉండే వాళ్ళకి. ఒకవేళ అండి ఇంత గంభీరంగా మాట్లాడారు, మాట్లాడిన తర్వాత జరగలేదు అనుకోండి, ఏటిని కొట్టారండి, అహరోను గారు ఏటిని కొట్టారు, నీళ్ళు అట్లాగే ఉన్నాయి, మారలేదు, మరి సంగతి ఏంటి అప్పుడు? ఎంత కష్టం అండి, ఎంత సంకటం. రాజును ఢీకొట్టుతున్నారండి వీళ్ళు. దేశాన్ని వెళుతున్న రాజుకు ఎదురు వెళ్తున్నారండి వాళ్ళు.
తేడా జరిగితే తలలు లేచిపోతాయి వాళ్ళకి, ప్రాణాలకి రిస్క్. అయినా దేవుడి మాట చెప్పింది చెప్పినట్టు అంటున్నారు. మా దేవుడు చెప్తే చేసేస్తాడు అంతే, జరిగిపోతుంది అన్నట్టుగానే జరిగింది. అందుకే నమ్మితే నువ్వు దేవుడు దేవుని అద్భుతం చూస్తావు అంటాడే. నమ్మారు, అద్భుతం చూడడం కాదు, అద్భుతం చేశారు. అది నమ్మిన ఒకప్పుడు వాళ్ళు. ఏలియా గారు అలాగే చేశారు కదన్నా. అవునమ్మా, మీ దేవుడిని సేవించినా నేను సేవించిన అని ధైర్యంగా మీరు రండి వెరీ గుడ్, అని వెరీ గుడ్ చెప్పి. అమ్మా. అది ఇంకా సాహసం నిజంగా చూడగలిగితే మరీ సాహసోపేతంగా ఆయన ఏలియా గారు ఆ తాడో పేడో తెలుసుకుందాం రా, అటో ఇటో ఆగట్టో ఈగట్టో రా చూసుకుందాం, యెహోవానే మన దేవుడా లేకపోతే వేరే దేవతలు ఉన్నారో రండ్రా తెలుసుకుందాం అని సవాల్ చేశాడు ఆయన. ఎంత ఆ ధైర్యంగా చేసిన ఎంత చిన్న తేడా జరిగితే ఏముందమ్మా, తేడా జరిగితే ఒక చిన్న మాట చెప్తాను నేను. దావీదు గారి విషయంలో కూడా ఇప్పుడు గొలియాతును కొట్టడానికి రాళ్ళు పట్టుకెళ్ళాడండి, గురి తప్పిపోయింటే, గురి తప్పిపోయి ఉంటే దావీదు గారి సంగతి ఏంటి, నలిపేసేవాడు. ఆలోచన చేయాలన్న వాళ్ళు. ఇంకంతే, అదేనమ్మా, అదే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ గొప్ప దేవా నువ్వు అన్నది విశ్వాసం, జరగకపోతే. గొప్ప విశ్వాసంతో వినండి అంతే. అవునమ్మా, అవును, కరెక్ట్. గొప్ప విశ్వాసులు ఒక్క మాటలో చెప్పాలంటే శ్వాస కంటే గొప్పగా భావించారు వాళ్ళని, విశ్వాసాన్ని. వాళ్ళ శ్వాస కంటే గొప్పగా భావించారు విశ్వాసాన్ని. అందుకే ఇక ఒకవేళ తప్పితే, ఇంకొక వేళ గురి తప్పితే, అట్లా ఇట్లాంటి రాలన్న అసలు ఇట్లాంటి వాళ్ళు అసలు అనుమానానికే తావు లేకుండా ఉన్నారు. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. నమ్మాలి. దేవుని నమ్మేటప్పుడు అండి ఎట్లా నమ్మాలని చెప్పడం జరిగింది తెలుసు. బైబిల్లో ఒక భక్తుడు ఒక మంచి మాట రాస్తాడండి, నాకు ఎప్పుడూ అది సవాలు విసురుతుంది. ఒరే నువ్వు ఎట్లా ఉన్నావురా నీ దేవుడి పట్ల, లాజరస్ నువ్వు ఇట్లనే ఉన్నావురా నువ్వు అని ప్రశ్నిస్తుంది అన్నది. ఒకసారి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తేమో చూద్దాం. 26వ కీర్తన ప్రారంభ వచనం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత మాట డౌట్ లేదట, అసలు ఏ డౌట్ లేదట, నో డౌట్ అట్ ఆల్. ఏమి సందేహపడకుండానే ఆయన దేవుడి మీద నమ్మిక ఉంచి ఉన్నాను. అదే విషయం, అదే మొక్కవోని విశ్వాసం లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అన్న. కాబట్టి నిజంగా గెలిచిందే మోషే అహరోన్ల విశ్వాసం, గెలిచింది, నిలిచింది. అంటే మనం కూడా అట్లా గెలవగలం, మర్చిపోకండి. తర్వాత 22వ వచనం చూద్దాం. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయను. ఇక్కడ ఒక డౌట్ కలుగుతుంది మనకి. ఏ డౌట్ అని అంటే, అసలు ఈ ఐగుప్తు దేశం అందంతటా రక్తం ఉందని 21వ వచనం చివరిలో ఉంది. మరి 22వ వచనంలోకి వచ్చే ఐగుప్తు శకునగాండ్లు కూడా ఇలా చేశారంటే, నీళ్లు రక్తంగా చేశారు ఎవరు? మోషే ఆహారం. ఇప్పుడు ఐగుప్తు శకునగాండ్లు కూడా చేశారంటే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళైనా అమ్మా, వీళ్ళై ఐగుప్తీలు కాకుండా ఇశ్రాయేలీలు. ఇంకా 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 ఆన్సర్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. 24వ వచనంలో దొరుకుతుందమ్మా ఆన్సర్. అది చూద్దాం. 24వ వచనంలో, అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు తాగలేక, ఏంటి నీళ్ళు ఇంకా ఉన్నాయా? పక్కన త్రవ్వినారన్న, పక్కన తవ్వారు అనే మాట. పక్కన తవ్వితే వస్తాయా నీళ్లు? దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఐగుప్తులో అన్ని ప్లేసులు రక్తమయం కాలేదు, కొన్ని నిలిచాయి. అలా నిలిపింది కూడా దేవుడే. ఎందుకు అనంటే సంపూర్ణంగా అర్థం కావాలి దేవుడికి. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని అస్పష్టంగా చేస్తాడు. అంటే పూర్తిగా తెలిసొచ్చేంత వరకు. అదే లోకంలో ఒక మాట ఉంది, క్షవరం అయితే గాని వివరం తెలియదండి. విన్నారా ఈ మాట?
క్షవరం అయితే గాని వివరం తెలియలేదు అని అంటారు. మనవాడికి క్షవరంతో కాదు, మొత్తం బోడిగుండు అవ్వాలి. ఫరో రాజుకు బోడిగుండు అయితే తప్ప అర్థం కాదు. అందుకే ఏం చేయడం జరిగింది, మొదటి తెగుల్లో కూడా కొన్ని మీ వాడికి కూడా పవర్స్ ఉన్నాయి నాయన అని భ్రమపడడానికి సంబంధించి కూడా దేవుడు అలా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల మిగిలాయి నీళ్లు, కొన్ని చోట్ల ఉన్నాయి. అంటే పక్కన భూమిలో పక్కన తవ్వినప్పుడు కదన్నా, అదేనమ్మా, మొత్తానికి నీళ్లే కదా అవి కూడా వచ్చేది. నీళ్ళే కానీ భూమిలో తవ్వినప్పుడు వచ్చినేటి అంటే పక్కన అయితే లేవు కదన్నా. ఇప్పుడు ఒక మాట చూడండి అమ్మా, ఏమనుందంటే ఐగుప్తు దేశమందంతటా రక్తం ఉందట. అంత అన్నప్పుడు పక్కన అనేటటువంటిది కవర్ అవుద్ది అంటారా కాదంటారా? అంతా అంటే అంటే అంత అన్నారంటే ఇంకా మొత్తం నదులు అయిపోయినాయి, అన్ని అయిపోయినట్టు కదమ్మా. మరి అక్కడ వీళ్ళు పక్కన తవ్వితే ఎట్లా వస్తాయి నీళ్ళు? మరి తవ్వినేటివి మాత్రమే నీళ్లు ఉన్నాయి, అవి మాత్రమే వాళ్ళు ఉపయోగించుకున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే అమ్మా, నైలు నది చాలా పెద్ద నది. ఎవరైతే ఇస్రాయేలు ప్రజలు నివాసం ఉంటున్నారో ఆ ప్రదేశాల్లో మాత్రమే జరిగింది ఇది. మిగిలినటువంటి చోట్లంతా జరగలేదు కాబట్టే ఆ ఐగుప్తు శకునగాళ్ళు వాళ్ళు కూడా నీళ్ళను రక్తంగా మార్చడానికి అవకాశం వచ్చింది. కాబట్టి కొన్ని చోట్ల ఇంకా దేవుడు మిగిల్చాడు అని మనకు అర్థమైపోతుంది. ఓకేనండి. ఇకపోతే ఈ 24వ వచనంలో అయితే ఐగుప్తీయులు 23 చూద్దాం. 23 చాలా ప్రాముఖ్యమైనది. జరిగిన దానిని విని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఇలా కేవలము బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్య ధోరణితో మనస్సున పెట్టలేదట. అరే దేవుడు ఎందుకు ఇంత తీక్షణంగా చేస్తున్నాడు, ఈ ఇశ్రాయేలు దేవుడు, హెబ్రీల దేవుడు ఇంత పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నటువంటి విషయాలు ఆలోచన చేయలేదు. ఇకపోతే ఐగుప్తీయులు ఆ విధంగా వాళ్లకు తిండికి సంబంధించిన చేపలు దొరకలేదు, తాగడానికి సంబంధించిన నీళ్లు దొరకక అన్ని లక్షల మంది సొంత ప్రజలు బాధలు పడుతూ ఉంటే వీళ్ళని ఏ విధంగా మళ్ళీ గట్టెక్కించాలి, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలనేది ఆలోచన కూడా లేకుండా అటు దేవుడి పట్ల లేదు, ఇటు ప్రజల పట్ల లేదు, రెంటిటికి చెడ్డ రేవడైపోవడం జరిగింది ఫరో రాజు. ఇది మనకు నిర్గమకాండం 7వ అధ్యాయము ఇంతటితో అయిపోయింది. మనం రేపటి దినమున ఏం చేద్దాం అంటే 7వ అధ్యాయం అన్వయం నేర్చుకుంటాం. నిర్గమకాండం 7వ అధ్యాయము యొక్క అన్వయాన్ని నేర్చుకుంటాము. ఓకేనండి. ఇంకా ఎవరికైనా ఈ విషయంలో డౌట్లు ఏమన్నా ఉంటే అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.